హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, మన ఛానల్ కంటెంట్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం క్లౌడ్ ఏఐని యూస్ చేసి మనం ఏదైనా ఇప్పుడు ఒక డాట్ నెట్ ఇంటర్వ్యూకి కానీ, ఒక జావా ఇంటర్వ్యూకి కానీ, ఒక పైథాన్ ఇంటర్వ్యూకి కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి నేను లైవ్లో మీకు చూపిస్తాను. ఒక డెమో లాగా చూపిస్తాను. సో దట్ ఎవరైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఈ ప్యాటర్న్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మనం క్లాడ్తో మనం లాగిన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను అక్కడ సెర్చ్ బార్లో cloud.ai అని క్లిక్ చేశాను. సైన్ ఇన్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మన ఈమెయిల్ ఐడితో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కంటిన్యూ విత్ మై జీమెయిల్ గూగుల్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేస్తాను. ఇది ఆల్రెడీ నా గూగుల్ అకౌంట్ సంబంధించి ఆల్రెడీ నేను ఈ క్రోమ్లో లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ప్రీడిఫైన్డ్గా నాకైతే అదే అయితే తీసుకుంటుంది. కంటిన్యూ అని చెప్పి అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ 1 minute అని అయితే వచ్చింది. ఇలాగా ఇంటర్ఫేస్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా టిక్ చేసుకున్నాను. క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేశాను. మనం బేసిక్గా ఒక అకౌంట్ అనేది ఇప్పుడు నేను ఫ్రీ ప్యాక్ని యాక్టివేట్ చేస్తున్నాను. నేను ఏ మనీ పే చేయట్లేదు, జస్ట్ యూజ్ ఫ్రీ అని చెప్పి అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ వాళ్ళు ఏవైతే టిక్ మార్క్ చాట్ ఆన్ వెబ్, iOS, Android on your desktop, generate code and visual data, write, edit, create content, అనలైజ్ ఇమేజెస్, ఇవన్నీ కూడా వాడైతే మనకు ఫ్రీగా ఇస్తున్నాడు అన్నట్టు. యూజ్ ఫ్రీ అని చెప్పి అయితే దీని ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఇది డౌన్లోడ్ ఫర్ సపరేట్గా మనకి డౌన్లోడ్ చేసుకో అని చెప్పి అయితే చెప్తుందనమాట. వీటిల్లో మనకి 2-3 రకాలు ఉంటాయి. ఫర్ థింకింగ్, ఫర్ కాంప్లెక్స్ వర్క్, ఫర్ బిల్డింగ్ అని చెప్పి. అంటే ఇది ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈరోజు మనకు బేసిక్ కాబట్టి జస్ట్ దీనైతే నేను ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పి అయితే ఉంది. కంటిన్యూ అని చెప్పి అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా నేమ్ని అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. అదే ఇది కూడా లైక్ సెలెక్ట్గా చెప్పాలంటే ఒక ChatGPT ఎలా ఉంటుందో అలాగే. ఇప్పుడు నేనైతే డెవలపర్ అని చెప్పి, ఇంజనీరింగ్ అని ఎంత మన రోల్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనం దేనికి చేస్తున్నాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి అయితే ఒకటి ఉంది, అది క్లిక్ చేసుకుందాము. ఐ హ్యావ్ మై ఓన్ టాపిక్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే సేమ్ మనకి ChatGPT లాగే అనమాట. ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు, చార్ట్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ని ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు, ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఏదైనా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. ఇక్కడ మనకు ఇవి మనకు ChatGPTలో ఇక్కడైతే మనకి ఇవి చూపిస్తాయి కదా, అంటే మోడల్స్ పైన మనకి ఇక్కడ చూపిస్తాయి. సేమ్ లైక్ ఇవి కూడా ఇలాగే చూపిస్తాయి. మనకి ఇంతకుముందు మనం వాడేది ఫ్రీ వర్షన్ కాబట్టి ఈ పర్టికులర్ మాడ్యూల్ అనేది మాత్రమే మనకి యాక్టివేట్ అనేది అవుతుంది అనమాట. మనం యూజ్ చేసుకోగలం. ఎప్పుడైతే మనం మోర్ మోడల్స్ అనే దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఇవి ఉన్నాయన్నమాట. ఈ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క అప్డేట్ అనేది ఉంది. ఇక్కడ చూసారా మీరు, అప్గ్రేడ్ అంటే మనం ప్యాకేజ్ అప్డేట్ చేయగానే, మన ప్యాకేజ్ తీసుకోగానే మనకి ఇవన్నీ యాక్సెస్ అవుతాయి. ప్రజెంట్ మనకి ఇదైతే యాక్సెస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఇంటర్ఫేస్ ఎలా అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రైట్ టు ద పాయింట్, మనం ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఒక .NET డెవలపర్ అనుకుందాం. మనము ఒక ఇంటర్వ్యూకి అనేది ప్రిపేర్ అవుతున్నాం. ఓకేనా, మనం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నాం కదా, మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది తెలియదు. ఓకేనా, సింపుల్గా మనం ఈ క్లాడ్కి మనం ఏం చేస్తామంటే, సో నా ఎక్స్పీరియన్స్ ఇంత ఉంది, సో నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేనైతే ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవ్వాలి. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ కెన్ యూ ఆస్క్ మీ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్
can you ask me some important questions so that I can prepare and correct me if I am wrong. అంటే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత అది మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనం ఏదైనా తప్పు చెప్తే దాన్ని కరెక్ట్ చేయడము, లేదంటే నాకు ఇంత పర్సంటేజ్ అంటే నన్ను వ్యాలిడేట్ చెయ్యి అంటే బిఫోర్ ఇంటర్వ్యూ ముందే మనం ముందుగానే మన సెల్ఫ్ వ్యాలిడేషన్ అనేది ఏఐని యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ హాయ్ అని ఇద్దాం, ఎలాగా వస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా చాట్ జీపీటీ హౌ కెన్ యూ హెల్ప్ టుడే అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఏమని ఇస్తానంటే హాయ్, ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ .NET ఫ్రెషర్ I'm preparing for .NET fresher interview. So can you act as interviewer and ask me .NET related questions and give me my rating and give me my rating అని చెప్పి అండ్ సజెషన్స్ అని అడుగుదాం. అండ్ సజెషన్స్ based on my performance. ఇట్లా ఇచ్చాను కదా, బేస్డ్ ఆన్ మై పర్ఫార్మెన్స్ అని అయితే జస్ట్ అయితే ఇక్కడ ఇచ్చాను. సరే, బేసిక్గా ఇట్లా ఒకసారి మనం ట్రై చేద్దాం, ఇది ఎలా ఇస్తుంది అనేది చూద్దాం. నేనేం ఇచ్చానంటే హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ క్లౌడ్ని యూస్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. అది చూస్తున్నాం మనం. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మనం ఇంతకుముందు మనం చెప్పినట్టే ఇదంతా కూడా ఫస్ట్ మనకు చాట్ జీపీటీకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే డిజైన్ ఉండదని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒకసారి నేను దీని ద్వారా అంటే నేను వాయిస్తో మాట్లాడి దాని నుంచి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నా ఫ్రెషర్ ఇంటర్వ్యూ నేను ఇక్కడ ఏం చేస్తానంటే హాయ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ .NET ఫ్రెషర్ ఇంటర్వ్యూ సో దట్ యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ ఇంటర్వ్యూయర్ అండ్ ఆస్క్ మీ సమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ బేస్డ్ ఆన్ మై పర్ఫార్మెన్స్ అని అయితే ఇచ్చానమాట. ఓకేనా, ఇక్కడ నేను ఒక ర్యాండమ్గా అంటే కొన్ని తప్పులు ఇస్తాను, దాన్ని ఎలాగా నేను ఇంటర్వ్యూ అనేది ఎలా అటెండ్ అవుతున్నానో ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇది నేను స్ట్రైట్ అవే నేను ఇలాగ ప్రాంప్టింగ్లో అడగకుండా నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఈ వాయిస్ అనేది యూస్ చేసుకుంటున్నాను. ప్రెస్ అండ్ హోల్డ్ ద రికార్డ్ అని చెప్పి అయితే వస్తుంది. ఇక్కడ మనకి యూజ్ వాయిస్ మోడ్ అనేది ఉంది. అలో ఇప్పుడు మనకి ఇక్కడ కొట్టంగానే అలో అని చెప్పి అడుగుతుంది. అలో దిస్ టైం కొట్టాము. హాయ్, I'm preparing for a .NET fresher interview. Can you act as a interviewer and interview me? And based on my performance, can you rate my performance as well? Hi, I'm preparing for a .NET fresher interviews
So can you act as a interviewer and ask me some interview important related questions based on my performance? Can you rate and can you correct my wrong sentence or wrong questions? Performance as well. Right, absolutely. Let me ask you some .NET questions and rate how you're doing. Question 1. What is the difference between value types and reference types in C#? Can you give me some examples of each? Yes, value types are used to store the uh, uh, values in its own location, and reference types it will show the address of another location. Value types examples is Good start. You've got the core idea there. Value types store the actual data in their own memory location, and reference types store a reference or address pointing to where the data actually lives. Can you give me a couple of examples of each? actually for the value data type I would like to say integer, where it will store its own data in location, and the reference types is like a class. Brilliant. Yeah, so integers, structs, enums, those are value types. And classes, strings, arrays, those are reference types. You've nailed that concept. Question 2. What's the difference between null and default in C#, and when would you use each one? Or null, when I want to initialize a value intentionally, I will go for null. Default means if I don't want to initialize any value, but it will defaultly take its value. You're getting at something there, but let me clarify a bit. Null is used for reference types when you want to indicate no object exists. Default is more general. It returns the default value for any type. So for an integer, default would be 0, but for a string, default would be null. Does that make sense? Uh, Question. sh- yes, sure. Go on then. What are those 4 pillars? Uh, Encapsulation, abstraction, inheritance, and polymorphism. Right, you're close. The 4 pillars are actually encapsulation, abstraction, inheritance, and polymorphism. You got 3 of them spot on: encapsulation, abstraction, and inheritance. The 4th is polymorphism, not quite what you said. Can you explain what encapsulation means to you? Encapsulation is like bindings variables and methods in a single container. Exactly. Encapsulation bundles data and methods together into a single unit, typically a class. It also hides the internal details from the outside world, using access modifiers like private and public. Spot on. Question 4. What's the difference between an abstract class and an interface in C? Basically, the abstract class may have only abstract members and non-abstract members. Interface will have only abstract members only. Abstract class may contain a body, and an interface only having a header does not contain a body in it. Nice. You've got the right idea. An abstract class can have both abstract and concrete methods with implementations, whereas an interface traditionally only defines contracts without implementations. Though in modern C tours, interfaces can have default implementations too. But your understanding is solid. Question 5. What is LangQ? And can you give LinkQ, yes, LinkQ is like a language integrated query where we can communicate with. It's like a ORM communication where we can communicate with the database uh, in C#.
Good attempt. LINQ stands for Language Integrated Query. It lets you query data sources, like databases, lists, or XML, directly from CCAS using a SQL-like syntax. So instead of writing separate database queries, you write LINQ expressions right in your code. For example, you could filter a list of students to find those over 18 years old using LINQ. That makes sense. Question 6. Uh, What's the difference between async and await in C++, and why would you use them? Actually, thank you for the questions, but I need some logical programs also to test my logical skills and give me some of the most asked important questions for a fresher interview so that I can prepare that well and I can present myself well in the interview as well. Absolutely, that's smart thinking. However, for coding problems and logical programs, I'd really recommend switching to the text-based interface. That way I can show you code snippets, detailed solutions, and structured examples properly. Here I can only speak, so it'd be tricky to walk through actual code. But I can definitely tell you the most important fresher level .NET questions to focus on. Would you like me to list out the top questions you should prepare? Or would you... Yes. Right, so which would you prefer? Should I give you a spoken list of the most important .NET Fresher interview questions to focus on? Or would you rather switch to the text-based interface to work through actual coding problems and solutions? No, you can give this spoken list of most important .NET questions. Perfect. Here are the most important .NET Fresher interview questions you should prepare for. First, understand the basics, the difference between value and reference types, which you've already covered. Then know the 4 pillars of OOP: encapsulation, abstraction, inheritance, and polymorphism, and be ready to explain each one with examples. Next, focus on classes versus structs and when you'd use each. Learn about access modifiers like public, private, protected, and internal. Understand constructors and destructors and how garbage collection works in .NET. You should also know about properties versus fields and why you'd use auto-implemented properties. Learn about method overloading and method overriding and the difference between them. Then move to LINQ. It's asked a lot. Know how to write linker queries to filter and transform data. Understand exception handling with try-catch blocks and custom exceptions. For web development, learn the basics of ASP.NET, the difference between web forms and MVC, and the HTTP request response cycle. Know about dependency injection and why it matters. Finally, prepare on async await programming, the repository pattern, and entity framework basics if they ask about databases. Do you want me to dive deeper into any of these topics, or shall we continue with more interview questions? No, I need to create a document which consists of all of these questions what we discussed in this conversation with the answers I need. Can you create a document for me and to prepare my interview and add some logical questions also in it actually? Time. Absolutely. That makes perfect sense for creating a proper document with all the questions we discussed, your answers, detailed explanations, and logical coding problems. You'll really need to switch to the text-based interface. There I can format it nicely, include code examples, structured answers, and everything you need to study from. Shall I guide you to switch over? Or would you like... Yes. Great. So go ahead and switch to the text-based interface. And once you're there, ask for a comprehensive .NET Fresher interview preparation document with all the questions we covered, your answers, detailed explanations, and some logical coding problems. They'll be able to create that properly formatted document for you to study from. Good luck with your preparation, Lokesh. Can you go create the document for me? No. I appreciate it, but I can't create documents on the voice side. I'm only set up for conversation here. You'll need to switch to the text-based interface, where they can actually generate and format a document for you. Once you switch over,
Just ask them to create a comprehensive .NET Fresher interview prep document with all our questions, answers, and coding problems. They'll sort you out. క్రియేట్ interview questions for fresher and do you have an explanation? చూద్దాం ఏమి ఇస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ నేను జస్ట్ ఇంతకుముందు ఏదైతే క్రియేట్ చేయమని చెప్పి అడిగానో, అంటే డాక్యుమెంట్ అనేది ఏదైతే క్రియేట్ చేయమని చెప్పేసి అడిగానో, డాక్యుమెంట్ కూడా అంటే ఏవైతే ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా అయితే తీసుకున్నదో అదేవిధంగా ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనం చూద్దాం. నేను జస్ట్ .NET ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని క్రియేట్ చెయ్యి అని చెప్పి అయితే నేనైతే అడిగాను. ఇదైతే నేను బేసిక్గా చూపిస్తున్నాను. ఈ ఏఐని వాడి మనం ఎలా ఇంటర్వ్యూ అనేది ప్రిపేర్ అవ్వాలి అనేది. ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే కనుక, ఫ్రెషర్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవుతే కనుక ఫస్ట్ అయితే టాప్ మోస్ట్ థింగ్ మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ట్రై టు ప్రిపేర్ విత్ ఏఐ అనమాట. ఏఐని యూస్ చేసి మీరు ఇంటర్వ్యూస్ అయితే ఫస్ట్ అయితే అటెండ్ అవ్వడానికి చూడండి. అది ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేస్తున్నాను అనమాట. నేను ప్రో డెవలపర్ అని చెప్పట్లేదు, లేదంటే నాకు తెలిసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మీ అందరికీ కూడా నేను గైడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే మీరు ఏఐతో ఇంటర్వ్యూ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇట్లా 1-to-1 కన్వర్జేషన్ అవ్వండి. దాని తర్వాత మీరు ఆయన అంటే ఏఐ అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తున్నారా లేదా అనేది చూడండి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత టాప్ రేటింగ్ తీసుకోండి. అంటే ఎంత రేటింగ్ ఇస్తావు నా పర్ఫార్మెన్స్ కంటే కనుక అదే మీకు అసలు చెప్తుంది అనమాట. ఇంత నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది అనేది మీకు డీటెయిల్డ్గా చెప్తుంది అనమాట. సో దీన్ని బట్టి మీ ఇంటర్వ్యూ స్కిల్స్ని కానీ అక్యురసీని కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సడన్గా మీరు ఎక్స్పీరియన్స్ అయినా కానీ మీరు ప్రిపరేషన్ లేదనుకోండి, మీరు ప్రాపర్గా ఇంటర్వ్యూస్కి అనేవి మీరు దాంట్లో మీరు ప్రజెంట్ అయితే చేయలేరు అనమాట. సో ముందుగానే మనం ఇలాగ క్వశ్చన్స్ ఏఐతో ఇంటరాక్ట్ అయ్యి క్వశ్చన్స్ అడిగితే కనుక మనకైతే మనకు తెలుస్తుంది అనమాట. మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఎక్కడ చెప్పలేకపోతున్నాము అనేది అయితే మనకు క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది అనమాట. సో దట్ మనం మెయిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పటికి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి మనకు అవకాశం కూడా బాగుంటుంది, చెప్పడానికి కూడా అవకాశం చాలా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గైడ్ని ప్రిపేర్ చెయ్యి అని చెప్పి అయితే నేను ఈ క్లౌడ్ ఏఐని అడిగాను అనమాట. సో ఇది చూద్దాం, ఇది మనకి ఎలాగ ప్రిపేర్ చేసింది, ఏం ప్రిపేర్ చేసింది అనేది దీంట్లో మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే .NET ఫ్రెషర్ ఇంటర్వ్యూ గైడ్ అని చెప్పి అయితే ప్రిపేర్ చేసింది. ఇప్పుడు మనం ఇంత చేసి మనం ఇలా ప్రిపేర్ అయితే అసలు మనకి ఎందుకు రాకుండా పోతుంది అనేది నా క్వశ్చన్ అనమాట. సింపుల్గా అంటే ఏదైనా మనం ప్రిపేర్ అయ్యే దాని మీద బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది 11 పేజెస్తో నాకైతే క్రియేట్ చేసింది అనమాట. ఇప్పుడు .NET ఫ్రెషర్ ఇంటర్వ్యూ గైడ్ అని అయితే వచ్చింది. ఫస్ట్ థింగ్ ఇప్పుడు బేసిక్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ టైప్ అండ్ రెఫరెన్స్ టైప్స్ అని అడిగింది. వాట్ ఈస్ యాక్సెస్ మాడిఫైయర్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్స్టెంట్ అండ్ రీడ్ ఓన్లీ అని పెట్టాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బిల్డరు, ఇవన్నీ కూడా మనకి ఫ్రెషర్స్ అనమాట. వాట్ ఇట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్, వాట్ ఈస్ పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్స్, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ టైప్స్, ఓకేనా. వాట్ ఈస్ ద అడ్వాన్స్డ్ C# కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, లింక్ యూ అంటే ఏంటి, వాసి అసింక్ అండ్ అవైట్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ అయిపోయినాం అనమాట సింపుల్గా. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఈ క్లౌడ్ ఏఐని యూస్ చేసి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇలా చెప్పింది అనమాట. అదే ఎక్స్పీరియన్స్ అనుకోండి, సింపుల్గా
మనం ఏదైతే రెజ్యూమ్ ఉంటదో, ఆ రెజ్యూమ్‌ని మనం ఈ క్లౌడ్ ఏఐకి ఇచ్చేసి, ఇప్పుడు సో అండ్ సో ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతున్నాను. లేదంటే సో అండ్ సో ఎక్స్‌పీరియన్స్ నాకుంది. సో దీన్ని బేస్ చేసుకొని నన్నేమైనా కొన్ని ఇంటర్వ్యూస్ అడగండి. లేదంటే కొన్ని లాజికల్ ప్రోగ్రామ్స్ అడగండి అని గాని మనం చేస్తే గనక మనకు బిఫోర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ వీ కెన్ అటెండ్ అవర్ ఓన్ సెల్ఫ్ అనమాట విత్ ఏఐ అనమాట. మనం ఏం చేస్తాం దాంట్లో మనం ఉన్న డ్రాబ్యాక్స్ కానీ, మనలో ఉన్న ఏమైనా మనకిది రావట్లేదు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఇంతకుముందు డాట్ నెట్ కొన్ని క్వెషన్‌లు అడిగిందన్నమాట. వాల్యూ టైపు, రెఫరెన్స్ టైప్స్. నాకు ఆ కాంటెక్స్ట్ తెలుసు. కానీ సడెన్‌గా అడిగినప్పుడు అంటే దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఏంటి అనేది 2 నిమిషాలు ఆగాననమాట. సో, అలాంటివి గూడా మీరు సెల్ఫ్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌ని మీరు దీనికిచ్చేసి కెన్ యూ ఆస్క్ మీ సమ్ ఆఫ్ ద క్వెషన్స్ రిలేటెడ్ టు మై ప్రాజెక్ట్ అని అడిగితే గనక అవి గూడా మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ ఏస్తదనమాట. సో, ఇలాగ మనం సెల్ఫ్ గైడెన్సు మనం ఏఐతో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? అంటే ఇదైతే బేసిక్ క్వెషన్స్ అనమాట. బేసిక్ ఇంటర్వ్యూ అనేది ఏ అయితే ఎలా అటెండ్ అవ్వాలి అనే దాని మీద అయితే మనం ఈ వీడియో అయితే చేసాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే నేనైతే మ్యాక్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని బ్రాడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్‌కి చేరవేయడానికి ట్రై చేస్తాను. ఈ క్లౌడే కాదు, రిమైనింగ్ ఏదైనా ఏఐ టూల్స్ ఉన్నాయా ప్రిపరేషన్ కోసం, అవి కూడా నేను చేసి పెడతాను. కానీ నా కంటెంట్ గనుక, నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చితే గనుక, రియల్‌గా మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. లేదంటే మీరేమైనా ఫీల్ అయితే అంటే ఇంటర్వ్యూ అంటే ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమన్నా ల్యాగ్ ఉన్నా, లేదంటే ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పినా మీ సజెషన్స్‌ని నేను తీసుకుంటాను. పాజిటివ్‌గా తీసుకుంటాను. ఇన్ ఫ్యూచర్‌లో మన ఛానల్‌లో మంచి కంటెంట్, ప్రాపర్ కంటెంట్ అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. కానీ మీరు చూసిన వాళ్ళు ఇది మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే రియల్‌గా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని కొంచెం గ్రో చేయడానికైతే మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్.